అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. అంటే మామూలుగా ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతాం. సో బహుశా నాకు ఈరోజు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో, కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. అది ఇంతకుముందు ఎప్పుడూ చెప్పిన మాట ఈరోజు బహిర్గతంగా మీ ముందు చెప్తున్నాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు. నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. సినిమాని సినిమాలాగే కాకుండా ఒక పౌరుడిగా ఆయన వంతు బాధ్యతని కూడా ఆయన చిత్రాల ద్వారా ఒకవైపు కమర్షియల్ పందాలకి ఎక్కడా కూడా తగ్గకుండా అభిమానులకి కావాల్సిన మసాలాలని గట్టిగా దట్టించి, అలాగే ఒక పౌరుడిగా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశాన్ని మాతో చిత్రాలు తీసి ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు మాకు కూడా ఒక మంచి ఔన్నత్యం కలుగుతుంది సమాజంలో. శివ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎప్పటికీ ఈ ప్రయాణాన్ని ఆపొద్దు. కొంచెం ఒంట్లో బాగాలేదు. థ్యాంక్ యూ. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసి మా ఆడియో ఫంక్షన్ని మీ కేరింతలతో, మీ ఆశీర్వచనాలతో ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను మీ అందరికీ. 25 చిత్రాలు పూర్తి చేసినట్టున్నాను ఈ సినిమాతో. నేను 25 చిత్రాలు చేస్తానని నేను నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అసలు నేను నటుడిని అవుతాననే నేను అనుకోలేదు. నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్పి పంపించింది, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది, నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఇదెందుకు కుదరట్లేదు, ఇంత మంచి మిత్రులం, కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం, ఇదెందుకు మా ఇద్దరి మధ్యలో చిత్రం కుదరట్లేదు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. నాతో పాటు అభిమాన సోదరులు మీ అందరూ కూడా అనుకునేవాళ్ళు, ఇదెందుకు జరగట్లేదు అని. బహుశా నా జీవితంలో నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్స్ వల్లే బహుశా జీవితం యొక్క విలువ నాకు అర్థమైంది. ఈ చిత్రం యొక్క తాత్పర్యం ఒకటే, ఆడదైన రోజు ఎవడైనా గెలుస్తాడు, కానీ యుద్ధం ఆపేవాడే మగాడు, వాడే మొనగాడు.
మనం జీవితంలో చాలామందితో తెలుసో తెలియకో మనకి చాలా బాధలు ఉంటాయి, మనకి చాలా గొడవలు ఉంటాయి. కానీ జీవితం అంటే కొట్టుకోవడం, జీవితం అంటే తిట్టుకోవడం కాదు, జీవితం అంటే బతకటం. ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. అంటే అవి ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలీదు. ముఖ్యంగా మేము ఇద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే, అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. మామూలుగా ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి, కానీ ఎందుకో ఈ మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు. మొన్న ఎప్పుడో అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ, ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాము, అద్దరగొట్టేసాము, ఇరక్కొట్టేసాము. ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అని ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను. అంటే కాకపోతే నా ధర్మమే అది. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు ఈ 2 కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న, ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే, అక్కడున్న మనిషి వల్లే. లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు, ఈ ప్రేమ లేదు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక.